నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న సెట్టుబడి జిల్లాలందరికీ నిజమైన పండుగ. ఎందుకంటే మనకి ఈరోజు సెట్టుబడి అని పిలిపించుకోవడానికి ముఖ్య కారకుడు, అలాగే 1853లో జన్మించి కేవలం మనల్ని ఈడుగులు, అలాగే చెట్టుగాళ్ళు, ఇలాగా రకరకాల పేర్లతో పిలిస్తే మనకి గౌరవంగా ఉండాలని చెప్పి 1920లో సంఘం పెట్టి సెట్టుబలిజ నామకరణం చేసి నా క్రీస్తు శేషులు దొమ్మేటి వెంకటరెడ్డి గారిది అధికారికంగా జయంతి చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ పండగ కింద ఇప్పుడు జీవో జారీ చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే సెట్టుబలిజలు అంటే ఎక్కువ బీసీలో అత్యధికంగా ఉన్న జనాభా. వారందరం కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఏ ప్రభుత్వం కూడా ఇలాగా దొమ్మేటి వెంకటరెడ్డి గారిని గుర్తించలేదు. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా నేను తీర్మానం చేసి తీసుకెళ్ళిన వెంటనే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, మా యువనాయకులు నారా లోకేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ తీర్మానం చేసిన వెంటనే మా బీసీ కార్పొరేషన్ మేడం గారు సవిత గారు, అలాగే మన మంత్రివర్యులు వాతంజేడి సుభాష్ గారు, మన సీనియర్ నాయకులు ఆచంట ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు పితాని సత్యనారాయణ గారు, పోలిట్ బ్యూరో మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళ నలుగురు కూడా త్వరగా దీన్ని రోజు కూడా ఏమైందని నాకు ఫోన్లు చేసి, నేను ఏదైనా చెప్తే ఎమ్మటనే స్పందించి ఈ జీవో రావడానికి ముఖ్య కారణం. అయితే ముఖ్యంగా మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కానీ, అలాగే ఇన్ఛార్జి మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు, ఇలాగా అందరూ కూడా ఈ జీవో రావడానికి సహకారాలు అందించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంగా పండగ సెట్టుబలిజలకు అందరికి కూడా ఇంత మంచి గుర్తింపు ఇచ్చిన కూటమికి ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే గతంలో కూడా మనం చూసాం, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సెట్టుబలిజ, గౌడ, శ్రీసేన, యాత్తాయుడిగా ఈ 5 కులాలకు కూడా ముఖ్యంగా మద్యం షాపుల్లో రిజర్వేషన్ ఇస్తానని ఎలక్షన్ ముందు మాటిస్తే, ఈ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు 10% రిజర్వేషన్తో పాటు ఫీజు రాయితీలో 50% ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కువ గీత కులాలు ఆర్థికంగా బలపడాలని మంచి సంకల్పంతో ఈ ఎన్డీఏ కూటమి మనకు ముందుకొచ్చి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా గీత కులాలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. రేపు ఈరోజు జీవో వచ్చిన తర్వాత రేపు మార్చి 23 దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి మనం మొట్టమొదటిసారి అధికారికంగా జరుపుకోకుంటున్నాం. అది రాజమండ్రిలో ఆనం కళాకేంద్రంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రతి ఒక్క సెట్టుబలిజా కూడా, ఎందుకంటే మనం ఎన్నాలో కష్టపడ్డాం, ఎన్నోసార్లు మనకు రావాలని తిరిగాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మనల్ని గుర్తించి ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మరీ మనల్ని గుర్తించి ఈరోజు మనకి అవకాశం కల్పించినందుకు మనం రేపు ఖచ్చితంగా అధికారంగా రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో జరుపుకున్నాం. కాబట్టి ప్రతి సెట్టుబలిజ సోదరుడు కూడా అక్కడికి వచ్చి మన దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతికి అందరూ పాల్గొని దానికి సంఘీభావం తెలిపి రేపు రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా మీ సహకారాలు అందిస్తారని చెప్పి ఈరోజు ఈ జీవో రావడానికి మరీ ముఖ్యమైన అందరూ కూడా, ఎందుకంటే మళ్ళీ చెప్తున్నానని కాకుండా కష్టపడ్డ వాళ్ళ పేర్లు ప్రతి ఒక్కరే కూడా చెప్పాలి. మనకి సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మన నారా లోకేష్ గారు, బీసీ మంత్రి గారు, అలాగే మన మంత్రివర్యులు వాతంజేడి సుభాష్ గారు, మన ఆచంట ఎమ్మెల్యే సీనియర్ నాయకులు పితాని సత్యనారాయణ గారు, అలాగే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, మా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు, అలాగే ముఖ్యంగా నాకు ప్రతి దాంట్లోనే రాజమండ్రిలో నాకు చైర్మన్ వచ్చిన వెంటనే మొట్టమొదటిసారి లాలా చెరువు సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెడతానంటే కూడా ఆయన బీసీలో ఆయన వెలమైనా సరే
సెట్టు బల్జీలు ఇక్కడ బాగా ఇదిగా ఉన్నారని చెప్పి గుర్తించి లాలా చెరువు లాంటి సెంటర్లో మంచి ప్లేస్లో దొమ్మేటి వెంకరెడ్డి గారి విగ్రహం పెట్టుకోవడానికి మంచి అవకాశం కల్పించి, అలాగే ఈరోజు నన్ను ఈ జీవో తేడానికి ఈ రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్గా నాకు రాజమండ్రి నుంచి పైకి పంపించినందుకు ఆదిరెడ్డి వాసి గారికి నా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ, రేపు ఆనం కళాకేంద్రంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ అధికారికంగా చేసుకునే దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతికి ప్రతి సెట్టిబల్జీ సోదరుడు వచ్చి రేపు ఆ కార్యక్రమంలో పాల్పంచుకుని జయప్రదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు.